హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గిరిజారెడ్డి. మా వారు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నాను. మా భర్తకి ఎవ్రీ ఇయర్ ఇచ్చే గిఫ్ట్లో ఈ ఇయర్ అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ గోల్డ్, మనీ, కాస్ట్లీ గిఫ్ట్స్లో ఉండే ఫీల్ కంటే ఇలా డొనేట్ చేసి ఫుడ్ పెట్టడంలో వచ్చే సంతృప్తే వేరు కదండి. నా భర్త ఎప్పుడూ 10 మందికి అన్నం పెట్టేలా ఉండాలని, తన డ్రీమ్స్ ఆల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న అవ్వ, తాత వాళ్ళు ఎంతో ప్రేమగా మాట్లాడారు. మమ్మల్ని కూడా భోంచేయమని చాలా రిక్వెస్ట్గా అడిగారు. ఆల్రెడీ మేము చేసేసి వెళ్ళాం కాబట్టి లేదవ్వ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తామని చెప్పామండి. బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. మా హస్బెండ్ నేను ఇచ్చిన గిఫ్ట్స్లో కంటే ఈ గిఫ్ట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళున్న రూమ్స్ అండి, అవి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను లోపల. అలానే కొంతమంది నడిచి ఫుడ్ పెట్టించుకోవడానికైతే రాగలిగిన వాళ్ళు పెట్టామండి. రాలేని వారికి మేమే వెళ్ళి నేనైతే స్వీట్స్ పెట్టాను. అక్కడున్న ఇంకొక సిస్టర్ వచ్చేసి మిక్చరు అలానే ఫుడ్ కూడా తను ప్లేట్స్లో తీసుకెళ్ళి ఇచ్చింది. ఇక్కడ అసలు నడవలేకుండా బెడ్కే పరిమితమైన అవ్వ వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ ఈ రూమ్స్లో. లోపలైతే ఇలా ఉంది చూడండి. చాలా చూసి నాకు మా హస్బెండ్కి అయితే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చాయండి. చాలా బాధగా అయితే అనిపించింది అలా వాళ్ళని చూసేసరికి. మాకు ఒక్కసారిగా నేను చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాము ఇద్దరం. చూడండి ఎలా ఉన్నారో వాళ్ళు లోపల, ఆ 4 గోడ మధ్యనే. ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కొంతమందికి స్వీట్స్ పెట్టలేదని అందరికీ ఇలా నేను మైసూర్ పాకు, అలానే అక్కడున్న ఇంకొక అంకుల్ బనానా ఇస్తున్నారు. ఆ సిస్టర్ మిక్చర్ అయితే పెడుతుంది అందరికీ. చూడండి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలా నేను కూడా సర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అలా ఫుడ్ తింటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అలా స్వీట్స్ అవన్నీ పంచడం అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఫుడ్కి మనీ ఇవ్వచ్చండి, లేకపోతే మనమైనా బయట క్యాటరింగ్ అయినా ఇవ్వచ్చు. మేమైతే క్యాటరింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫుడ్ చేసుకొని తింటున్నారు కదా, దీనికి అలవాటు పడి మనం బయట నుంచి తెస్తే దానివల్ల అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఫుడ్ డైజెషన్ అవ్వాలంటే కష్టం కదా. బయట పొడి పొడిగా చేస్తారు, ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం మెత్తగా వాళ్ళకి తగిన విధంగా వండుకుంటారు కదండి. అందుకని మేమైతే బయట అయితే తెప్పిలేదు, అక్కడ వాళ్ళే వండుతారంట. మనం మనీ ఇస్తే మనం ఏమేమి ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నామో అవి చెప్తే వాళ్ళే చేసి పెడతారంట. అందుకని మేమైతే మనీ ఇచ్చాం, ఆఫ్టర్ సర్వ్ చేస్తామని చెప్పాం. వెళ్ళాము. అంత గ్రీనరీగా అయితే అవుట్ సైడ్ కూడా చాలా బాగుందండి. చూడండి ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.